హాయ్, వెల్కమ్ టు వికీ టాక్స్. చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా అది చేశాడండి. ఆయన మార్కు ఖచ్చితంగా చూపిస్తున్నాడు. ఈ సోషల్ మీడియా అరెస్టుల విషయంలో మాత్రం తన మన అనేది ఏం చూడట్లా. తప్పు జరిగితే ఖచ్చితంగా సాక్ష్యాలు ఉంటే కనుక వీడు చేశాడు అంటే ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా చేస్తున్నారు పోలీసు వాళ్ళకి. అది నిన్న నేను వీడియోలో చెప్పాను. అయితే ఆ వీడియోకి కొనసాగింపుగానే నేను ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్నా. అంటే నిన్న నేను వీడియోలో మహాసేన రాజేష్, టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్, మందాకృష్ణ మాదిగ మీదకి కొట్లాటకు వెళ్తానన్నటువంటి మహాసేన రాజేష్, అతని మీద కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటి కేసు దగ్గరుండి చేయించారు టీడీపీ నాయకులే. ఎందుకంటే అతను సోషల్ మీడియా వాడుకొని సోషల్ మీడియాలో ఎంత ఇదిగా ఎలా ఎదిగాడు, నేను అసలు ఇంతమంది నాకు ఫాలోవర్స్ ఉన్నారు, నాకు అంతమంది ఇది ఉంది, నాకు అన్ని దేశాల్లో రాష్ట్రం మొత్తం అని చెప్పుకునే మహాసేన రాజేష్ ఎలా ఇంత పాపులర్ అయ్యాడు ఈ సోషల్ మీడియాలో అనే దానికి జస్ట్ ఎగ్జాంపుల్ ఈ కేసు అనమాట. టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ గతంలో వైసీపీ కోసం పనిచేశాను, వైసీపీ నుంచి బయటకు వచ్చాను, నా మీద 30 కేసులు పెట్టారు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం అయితే చేసుకున్నాడో లేకపోతే కేసులు పెట్టిందా లేకపోతే లేదా అనేది కొంచెంసేపు పక్కన పెడదాం. అసలు ఇతను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కులానికి సంబంధించో లేకపోతే జాతి ఉద్యమ పోరాటాలలో కూడా ఎక్కడ కూడా ఇతనికి ఎటువంటి చరిత్ర లేనటువంటి ఈ వ్యక్తి ఈ సోషల్ మీడియాలో నేనే నెంబర్ 1 అని చెప్పుకునే స్థాయికి ఇతనే నెంబర్ 1 కాదు కానీ చెప్పుకుంటాడు. నా అంతటోడు లేడు, నేనే అసలు ఈ సోషల్ మీడియాలో అన్నిటికీ మూలం కారణం అని చెప్పి చెప్తాడు. వాస్తవం అది. దేశం మొత్తం ప్రపంచంలో కూడా వివిధ దేశాల్లోనే నాకు మహాసేన ఉంది, నా కోసం అక్కడి నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అని చెప్పి అతను చెప్తున్నాడు. ఇతను చాలా ఆర్గనైజ్డ్గా ఈ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లని, ఫేక్ పర్సన్స్ని వివిధ దేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు పోయి ఇతని ఫాలో అయ్యే కొంతమందిని ఒక బ్యాచ్ తయారు చేశాడు. వాళ్ళల్లో కొంతమంది దేవర రామకృష్ణ, నేతల సునీల్, రఘు, ఇంకా కొంతమంది ఉన్నారన్నమాట. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఈ మహాసేన రాజేష్ని ఎవరైనా టార్గెట్ చేసి నువ్వు చేసిన తప్పురా బాబు అని చెప్పంటే వెంటనే కొన్ని ఫేక్ అకౌంట్స్, వాటిలో బసవ, రావణ్, తలైవ, దేవర రామకృష్ణ, ఇది జెన్యూన్ ఒరిజినల్ అకౌంటే. నేతల సునీల్ అనేవాడి అకౌంట్ ఒకటి, ఈ మధ్యన ఒకటి వచ్చింది శాదీ అని చెప్పేసి ఒక ముస్లిం పేరుతో ఒక ఐడి. ఇట్లా రకరకాల ఫేక్ అకౌంట్స్తో వీళ్ళు గల్ఫ్లో ఉండి మమ్మల్ని ఎవరో పట్టుకోలేరులే, మమ్మల్ని ఎవరో ట్రేస్ చేయలేరు అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ మహాసేన రాజేష్ గారిని టార్గెట్ చేసి నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ చేస్తే వెంటనే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ ఫోటోలు ప్రొఫైల్లో పెట్టుకుంటారు కదా బేసిక్గా. వాడే అంటాడు నా ఇంట్లో నా భార్యని నా పిల్లల్ని చేశారు, ఫోటోలు మార్ఫింగ్ చేశారు, అది ఇది అని చెప్పి చెప్పుకొస్తాడు. మరి వాడి భార్యనే చేస్తారు, మిగతా వాళ్ళని చేయరా వాళ్ళు? వాడికి అంత ఆర్గనైజ్డ్ పీపుల్ ఉన్నప్పుడు వాడు ఒక సంస్థ నడుపుతున్నాడు. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ఫేక్ ఐడీస్ని ఫేస్బుక్లో నడుపుతా ఎవరైనా కావాలంటే వాళ్ళని తిట్టడం. లోకేష్ యువగలం అని చెప్పేసి ఒక అకౌంట్ ఉంది, ఆ అకౌంట్తోనే బోల్డ్ అంతమందిని మహిళల్ని, స్త్రీలని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, ఎన్ని చేయటం. ఫేక్ అకౌంట్లో వచ్చి తిడతారు, అమ్మాయిలో అబ్బాయిలో తెలియదు, ఆడవాళ్ళ పేర్లు పెట్టుకొని ఫేక్ అకౌంట్లో వచ్చి తిడతారు. ఇంట్లో అమ్మల దగ్గర నుంచి అక్కల దగ్గర నుంచి యువతలోడు తిడతాడు, వాళ్ళు తిట్టినప్పుడు వీళ్ళు తిట్టరా. అలాగే జరుగుతుంది వీడు రెచ్చగొట్టడం. ఇదే రకంగా ఈ 2024 ఫిబ్రవరి, మార్చి, జనవరి ఈ టయాల్లో అంటే ఎన్నికలకు ముందు కోనసీమ జిల్లా రాజోలుకు చెందినటువంటి ఆ అమ్మాయి కూడా ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసింది గతంలో. ఆ అమ్మాయిని మరీ దారుణంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి, ఫేస్ మార్ఫింగ్ చేసి, ఆ న్యూడ్ పిక్స్ పెట్టి, నేను ఇందాక చెప్పిన ఫేక్ అకౌంట్లలో ఆ అమ్మాయి వాళ్ళ భర్తని లేకపోతే వాళ్ళ చుట్టాలని మెన్షన్ చేసి ఆ ఫోటోలు పెట్టి అసభ్యకరంగా, ఎంత అంటే హోమ్ మినిస్టర్ గారిని కానీ లేకపోతే చంద్రబాబు గారి కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని కంటే దారుణంగా, అసలు బయట కూడా చెప్పుకోలేము, అది చూపించలేము, అంత దారుణంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టి ఆవిడ్ని ఎంత మానసికంగా ఇబ్బంది పెట్టి ఇది చేశారంటే అంత ఇబ్బంది పెట్టారు. దానికి తోడు మళ్ళీ ఆ అమ్మాయి భర్త ఎవరైతే ఉన్నాడో, అంటే ఈ రాజేష్ సరిపాలని ఎవరైతే టార్గెట్ చేసి ఆ బ్యాచ్ అంటే టీడీపీ పార్టీ అండ చూసుకొని, చంద్రబాబు గారు అండ చూసుకొని ఏం చేయలేరు, అధికారం మా చేతుల్లో ఉంది, ఇంకా మా వాడు టీడీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అయిపోతాడు, తర్వాత ఎమ్మెల్యే సీటు పోయిన తర్వాత లేకపోతే ఇంకో నామినేటెడ్ పోస్ట్ వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుంది, అది వస్తుంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఫేస్బుక్లో టీడీపీ వాళ్ళని లేదు, వైసీపీ వాళ్ళని లేదు, అంబేద్కరిస్టులని లేదు, హిందువులని లేదు, ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాం. వాడు ఆద్యుడు ఈ సోషల్ మీడియాలో బూతులు తిట్టడానికి, లేకపోతే స్త్రీలని, ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇచ్చేయటానికి వాడు ప్రధాన కర్త అనమాట మహాసేన రాజేష్ అనేవాడు. గతంలో కూడా ఈ మహాసేనలో పనిచేసి బయటికి వచ్చినటువంటి కొంతమంది వాడితో పాటు తిరిగిన వాళ్ళనే అన్నా అంట చెప్పి వాడన్నా వాళ్ళు కానీ వాడినన్నా వాళ్ళని కానీ గతంలో చాలా మందిని ఫోటోలు మార్ఫింగ్ చేసి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఏదో బర్త్డే ఫంక్షన్లకు పెట్టుకున్న ఫోటోల్ని మార్ఫింగ్ చేసి ఇంకొకటితో పెళ్ళైనట్టు భార్యలాగా ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టి అదే ఫోటోల్ని రాజేష్ సరిపల్లా వాళ్ళ వైఫ్కి లేకపోతే నాకో ఇంకొంతమందికో వాళ్ళే ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆ ఫోటోల్ని వైరల్ చేసి అదిగో మా మీద పెడతారని చెప్పేసి ఇట్లా దొంగ ప్రచారం. వాడితో కూడా ఆ మహాసేన సంస్థలో పనిచేసిన వాళ్ళ మీదే
వాడు విషం చిమ్మేవాడు వీడు. మరీ ఎంత దారుణంగా అంటే అంబేద్కరిస్టులను తిట్టేవాడు, అంబేద్కర్ని తిట్టేవాడు, హిందువుల్ని, హిందూ మతాన్ని, పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే ఇక జనసేన కాపుల్ని అయితే ఏ రకంగా తిట్టాడు అనేది ఇక మనం చెప్పాల్సిన అవసరమే లేదు. అవన్నీ తిరుగుతున్నాయి బయట, వాళ్ళు ఊరుకోరు కదా. వాడి పాపం పండిందనమాట. ఒక అధికార పార్టీలో వాడు ఉన్నా గానీ అధికార ప్రతినిధి అయ్యుండి వాడు తప్పు చేశాడని చెప్పి ప్రూవ్ అయింది, వెంటనే కేసు కట్టారు. వాడితో పాటు చక్రీ బోడపాటి, పృథ్వీరాజు, రంజిత్ మహర్, యేసురాజు వీరవల్లి, దేవ రామకృష్ణ, రఘు, నేతల సునీల్, వీళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ అమ్మాయిని అంత ఇదిగా ఫేస్ మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టడంతో. ఈ విషయంలో మాత్రం టీడీపీ గవర్నమెంట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంతే, ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చంద్రబాబు గారికి మాట మీద నిలబడ్డారంతే. సొంత పార్టీ ఓడేసరి తప్పు చేస్తే అరెస్ట్ కేసు నమోదు చేయమన్నారు, ఖచ్చితంగా నమోదైంది. సరిపల్ల రాజేష్ అనేవాడు, వాడికి ఎంత భయం అంటే ఏదైనా నిజం అనేది ఏ వ్యక్తి అయినా మాట్లాడుతుంటే వాడి గురించి ముందు ఇంట్లో వాళ్ళని తీసుకొస్తాడు, ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఈ రకంగా ఫోటో మార్ఫింగ్ చేయటం, న్యూడ్ ఫొటోస్ పెట్టి అవన్నీ తీశారు, బయటికి తీశారు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే బయటికి తీసి ప్రూవ్ అయింది, ఎఫ్ఐఆర్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళు జైలుకి వెళ్తారు, ఊసలు లెక్క పెడతారు. చంద్రబాబు గారు ఆ పని చేస్తారు. దగ్గరుండి, అవసరమైతే దగ్గరుండి చంద్రబాబు గారు మహాసేన రాజేష్ ని అరెస్ట్ చేపిస్తారు కూడా. లోకేష్ గారైనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారైనా, ఎటువంటి సందేహం లేదు. వాడింట్లో వాళ్ళే ఆడపిల్లల, వీళ్ళు మళ్ళీ ఆడపిల్లల గురించి, ఆడపిల్లల అబ్బా మేమే అసలు ఏదో పెద్ద ఈడు రాఖీ సినిమాలో ఎన్టీఆర్ లాగా మాట్లాడతాడు ఈడు. మహాసేన రాజేష్ టీడీపీ అధికార ప్రతినిధి, వాడి మీద బుక్ అయిన ఎఫ్ఐఆర్ నెంబర్ 235/24 రాజోల్ సర్కిల్, కేసు నమోదైంది. అది తెలిసి ఇప్పటికి ఫోన్లు ఎల్లు ఉంటాయి. మసాలా గట్టిగా నోరుతారా మీకు మాత్రం, మీకు గట్టిగా నోరుతారు. మీరు చేసిన ఫేక్ ప్రచారాలు, తప్పుడు ఫోటోలు మార్ఫింగ్ చేసి, గతంలో చేసినవి కూడా ఇప్పుడు ఇంకో 2 కేసులు అవుతున్నాయి. గతంలో వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరు ఇది సోషల్ యాక్టివిస్టుల మీద, లేకపోతే అంబేద్కరిస్టుల మీద, లేకపోతే మిమ్మల్ని క్వశ్చన్ చేసినటువంటి మీతో పాటు పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళని, మహాసేన రాజేష్ ని వ్యతిరేకించినందుకు, వాడితో పాటు పనిచేసి బయటికి వచ్చిన వాళ్ళ తల్లుల్ని కూడా రేట్లు అడిగిన వెధవీడు, అంత నీచుడు మహాసేన రాజేష్ అనేవాడు. వాడి వల్ల టీడీపీ అధికార ప్రతినిధి అని చెప్పుకుంటే ఎంత రెచ్చిపోయి వీళ్ళందరినీ చూసుకొని, టీడీపీ పార్టీ అండ చూసుకొని నన్నేం చేయలేరని చెప్పి అంత ఇదిగయ్యాడు. ఇవాళ వాడికి బుద్ధి చెప్పే రోజు వచ్చిందనమాట. వాడన్న మాటలకి ప్రతి ఒక్కడు కేసు పెట్టండి. వాడు ఎవడెవడు అన్నాడు ప్రూఫ్లతో సహా కేసు పెట్టండి, ఖచ్చితంగా కేసు నమోదైద్ది. 30 కేసులు గతంలో, ఈసారి 60 కేసులు అవుతాయి వీడి మీద. దొంగ వెధవ, బట్టలు వేసుకుంటానికి కూడా బట్టలు లేని వెధవీడు. ఒకప్పుడు ఇలాంటి సామాన్యుల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని నెల నెల చందాలు వసూలు చేసి, ఇవాళ ఈడు పెద్ద ఏదో వీళ్ళ నాన్న ఏదో భూస్వామి లేకపోతే పెద్ద వ్యాపారవేత్తలాగా వీడి మాటలు. వీడి తమ్ముడేమో తాగి రోడ్ల మీద పడుకొని తిరుగుతూ ఉంటాడు. వీడి తండ్రినేమో తీసుకెళ్లి పక్కింట్లో పడేస్తాడు. కనీసం వీడి ఇంట్లో కూడా వచ్చి అన్నం తిండాలి నాన్న, రానివ్వడీడు. వీడు అంత దుర్మార్గుడీడు. చూద్దాం కోనసీమ రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఈ బెండు తీస్తారో లేదో, వెయిట్ చేద్దాం. బాయ్.